హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 34. నిన్నట్లా కాకుండా శశి ఎగ్జామ్ టెన్షన్లో ముందుగానే లేచింది. సగానికి పైగా తను సిద్ధార్థ్ మీదే ఉంటే తనని ప్రేమగా బిగించిన అతని హ్యాండ్స్ని చూస్తూ నిన్న సిద్ధార్థ్ నేర్పించిన లవ్ లెసన్స్లో పాటుగా సిద్ధార్థ్ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వెనక్కి జరిగింది. నిద్రలేస్తే ఎంత యాక్టివ్గా యాటిట్యూడ్గా ఉంటాడు, ఇప్పుడు నిద్రలో మాత్రం అచ్చం పసిపిల్లాల్లా అనిపిస్తూ ఉంటే చిన్నగా అతని హెయిర్లోకి చేతిని పోనిచ్చి అటు ఇటు హ్యాండ్స్ని మూవ్ చేస్తూ తన ఫ్యాంటసీలో ఒకటైన ఆ మూమెంట్ని చాలా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండగానే కదులుతున్న సిద్ధార్థ్ హై బాల్స్కి అతను నిద్ర లేస్తాడు ఏమోనని ఇక అలా చూస్తూ ఉంది. డింపుల్ పడుకున్న అతనికి అందాన్ని ఇచ్చే విధంగా ఉంది. చిక్స్ ని కవర్ చేసిన రఫ్ బియర్డ్ చిన్నగా తడుముతూ అంటీ అంటున్నట్టుగా ముద్దిచ్చి దూరం జరుగుతూ ఉండగానే ఆ బిగిస్తున్న హ్యాండ్స్ ని చూసి అతను లేచారు అని కంగారు పడుతూ చూడగానే ఇక్క మూసే ఉన్న అతని కళ్ళు చూసి తనని వేడకుండా పట్టుకుని అతని చేతుల్ని చాలా కష్టం మీద విడిపించుకుని బాల్కనీలో కూర్చుని చదవడం స్టార్ట్ చేసింది. ఇక కాసేపటికి ఏంజిల్ అంటూ స్లీపింగ్ వాయిస్ లో వినిపిస్తున్న సిద్ధార్థ్ వాయిస్ కి టర్న్ అయ్యి నేను ఇక్కడున్నా అభి అని అనడంతో సిద్ధార్థ్ వచ్చినా కానీ తల ఎత్తకుండా టెన్షన్ గా బుక్స్ చూస్తున్న శశిని చూసి అమాంతం శశిని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని బుక్ తీసి పక్కన పెట్టి నేను నీ ముందున్నప్పుడు నీ కళ్ళు నన్నే చూడాలి, ఐ డోంట్ లైక్ యువర్ ఇగ్నోరెన్స్ అని అన్నాడు. అప్పటికే తన ఒడిలో ఉన్న శశి చుట్టూ హ్యాండ్స్ వేసి షోల్డర్ మీద స్మాల్ టీత్ బయట ఇచ్చాడు ప్రేమగా. సిద్ధార్థ్ ఊపిరి తగిలితేనే ఊపిరి భారం అవుతున్న శశి సిద్ధార్థ్ బయటికి స్పృహలోకి వచ్చి నాకు ఈ సబ్జెక్టు చాలా హార్డ్ అభి, భయం వేస్తుంది అని అంది చిన్నగా సిద్ధార్థ్ గుండెల్లో ఫేస్ ని దాచేస్తూ. సిద్ధార్థ్ శశి ఫేస్ ని వన్ హ్యాండ్ తో పట్టుకుని తన వైపుకు అలా చూస్తూ యు ఆర్ సిద్ధార్థ్ అభిమన్యు ఏంజిల్, శశిరేఖ అభిమన్యు, నువ్వు నా బ్రేవ్ గర్వి, అలాంటిది నీకు ఈ స్మాల్ థింగ్స్ చాలా చిన్న మ్యాటర్ బేబీ అని అంటూ ఆ బుక్ వైపుకు చూసి అందులో ఉన్న టాపిక్స్ ని అనలైజ్ చేస్తూ హార్డ్ గా కంటెంట్ ఉన్న టాపిక్స్ ని చూస్తూ కాలేజ్ టైంలో టాపర్ అయిన సిద్ధార్థ్ ఈజీ మెథడ్స్ లో ఉండి ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే స్టార్ట్ చేశాడు మన శశికి. శశి తనున్న పొజిషన్ ని మర్చిపోయి సిద్ధార్థ్ చెప్పేది వినడం అయితే చాలా శ్రద్ధగా స్టార్ట్ చేసింది. ఈజీగానే కాకుండా ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండేలా చెప్తున్న సిద్ధార్థ్ మాటలతో మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ కవర్ చేసింది. మొత్తం లాస్ట్ టాపిక్స్ కూడా కంప్లీట్ అవడంతో బుక్ క్లోజ్ చేసిన సిద్ధార్థ్ని చూస్తూ తనకి ఆ బుక్ మొత్తం వచ్చిన ఫీల్ కలుగుతూ ఉంటే యు ఆర్ ది బెస్ట్ అభి, బెస్ట్ బెస్ట్ అంటూ ఎగ్జైట్మెంట్ లో మరొకసారి చిక్ మీద ముద్దిచ్చి వెంటనే మళ్ళీ ఆ టాపిక్స్ చూసుకోవటం అయితే స్టార్ట్ చేసింది. తనకి ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఎంత ఫేమస్ అయినా కానీ శశి నోటి నుండి వచ్చే ఆ సెంటెన్స్ మాత్రం సిద్ధార్థ్కి నిజంగానే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. శశి చదువుకుంటూ ఉండడంతో తను డిస్టర్బ్ చేయకుండా అలానే ఉండిపోయాడు సిద్ధు. ఆల్మోస్ట్ 2 గంటల తర్వాత పక్కకు చూసిన శశికి ఇంతకు ముందు సిద్ధార్థ్ ఉన్న పొజిషన్ లోనే ఉండి తన చుట్టూ చేతులు బిగించి బయటికి చూస్తూ కూర్చున్నాడు. శశి వెనక్కి తిరిగి వాల్ క్లాక్ లో కనిపిస్తున్న టైం చూసి సిద్ధార్థ్ ఒళ్ళో నుండి కిందకి దిగి నేను అసలు చూసుకోలేదు అభి, ఎంతసేపు నీ ఊళ్ళోనే ఉంటే నన్ను లేవమని చెప్పొచ్చు కదా అని అంది శశి. సిద్ధార్థ్ మాట్లాడకుండా శశి హ్యాండ్ పట్టుకుని మళ్ళీ తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని వదులు అభి వదులు అని అంది. నేను బరువుగా ఉంటాను కదా అని దిగాలని చూస్తూ సిద్ధార్థ్ శశి దిగకుండా పట్టుకుని నువ్వు బరువే కానీ నాకు మొయ్యాలి అనిపించే బరువువి, నేను ఇష్టంగా మోసే నా లైఫ్ డెస్టినీవి అన్నాడు. ఒక్క మాటతో సిద్ధార్థ్కి తను ఎంత అమూల్యమైనదో అర్థమయ్యి తన ఎగ్జామ్స్ టెన్షన్ కూడా తీరిపోవడంతో కాసేపు ప్రశాంతంగా కూర్చుంది. కొద్దిసేపటికి ఎగ్జామ్ కోసం రెడీ అవడానికి వెళ్తున్న శశి నాపి కబోర్డ్ నుండి తీసిన అన్ని ఫీచర్స్ అప్డేట్ రెస్టారెంట్ లో శశి సిద్ధార్థ్ని హక్ చేసుకున్నప్పుడు తీసిన పిక్ తో స్క్రీన్ సేవర్ గా ఉన్న మొబైల్ ని తీసి శశికి అయితే ఇచ్చాడు. శశి దాన్ని చూస్తూనే తీసుకోకుండా దీని అవసరం నాకేముందవి, నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడనుగా అని అంది. సిద్ధార్థ్ వెంటనే ఇది ఎవరి కోసమో కాదు నా కోసం, నువ్వు నాతో మాట్లాడడానికి నీకు ఎవరి హెల్ప్ అవసరం అవ్వకూడదని
నాతో మాట్లాడాలి అన్న థాట్ తప్ప మరే థాట్ నిన్ను నాతో మాట్లాడకుండా ఆపకూడదు అన్నాడు. శశితో కలిసి ఇంటికి వచ్చిన రోజే ఆ మొబైల్ ని శశి కోసం తీసుకొచ్చిన నిన్న జరిగిన ఇన్సిడెంట్ వలన శశికి ఇవ్వటం మర్చిపోయినా ఆ మొబైల్ ని తీసి శశి చేతికిస్తూ శశి దాని వైపుకు చూస్తూ మొబైల్ వాడడం తనకి నచ్చకున్నా సిద్ధార్థ్ ఇచ్చే వస్తువులు కూడా తనని ఇంకా దగ్గరగా చేసుకునే ఆలోచనే అని అర్థమయ్యి సైలెంట్ గా మొబైల్ తీసుకుని వెళ్ళి రెడీ అవుతుంది శశి. కాలేజ్ దగ్గరికి రాగానే శశికి లక్కీ స్మైల్ చేస్తున్న ఫేస్ కనిపించడంతో మళ్ళీ సిద్ధార్థ్ని ఒకసారి అడగాలి అనిపించింది. కానీ అభి అంటూ మాట్లాడుతూ ఉండగానే సిద్ధార్థ్ తన సీట్ బెల్ట్ రిమూవ్ చేసి సున్నితంగా శశిని అత్తుకుని వదిలి డోంట్ గెట్ టెన్షన్ అండ్ కేర్ఫుల్ అంటూ ఇక ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వదిలాడు. అప్పటికే ఎగ్జామ్ టైం అవుతూ ఉండడంతో సిద్ధార్థ్ తన వాచ్ లో టైం చూసి ఇట్స్ గెటింగ్ లేట్ అంటూ కిందకి దిగాడు. శశి ఇంకా చేసేదేమీ లేక సిద్ధార్థ్కి స్మైల్ తో బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. శశి స్మైల్లోనే ఏదో మిస్సింగ్ ఫీలింగ్ తెలుస్తున్నా అది ఖచ్చితంగా లక్కీ గురించేనని అర్థమైన సిద్ధార్థ్ శశి అలా లోపలికి వెళ్ళేంత వరకు కూడా అక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోయాడు. నార్మల్ గా రీసెంట్ గా తీసిన మూవీకి డైలాగ్ రికార్డింగ్ వర్క్ చేస్తూ మళ్ళీ వాచ్ వైపుకు చూశాడు సిద్ధార్థ్. అప్పటికే అది థర్డ్ టైం. అమర్, ఏమైంది సిద్ధార్థ్, ఎందుకలా వాచ్ చూస్తున్నావు? వర్క్ ని ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తున్నావు, ఏమైంది? బట్ ఎందుకు నువ్వు ప్రతిసారి కూడా అలా చేస్తున్నావు అని అన్నాడు. సిద్ధార్థ్ అమర్ మాట విని విననట్టే నథింగ్ అని అంటూ మిగిలిన వర్క్ అయితే చూస్తున్నాడు సిద్ధు. అమర్ సిద్ధార్థ్ అంత ఈజీగా ఏదో చెప్పడు అని తెలుసు కాబట్టి వీడు ఎప్పటికీ నాకు అర్థం కాదు అని హార్డ్ పీస్ అంటూ తన వర్క్ చూస్తున్నాడు అమర్. ఈవినింగ్ గడిచే టైం ఎంతసేపటికి తొందరగా గడవడం లేదు అనిపిస్తూ ఉంటే విసుగ్గా మళ్ళీ వాచ్ వైపు చూసిన సిద్ధార్థ్కి వాల్ క్లాక్ 4 చూపించడంతో స్పీడ్ గా కార్ కీస్ అందుకుంటూ వెళ్తున్న సిద్ధార్థ్ని చూసి అమర్కి సిద్ధార్థ్ వెళ్ళేది శశి కోసమని అర్థం అవటానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. వెంటనే సిద్ధార్థ్ వెనక్కి ఇంటికి వచ్చేసి రే, నువ్వు కాలేజ్ నుండి శశిని పిక్ చేసుకోవటానికి అసలు వర్క్ లో టైం చూడని నువ్వు ఇన్నిసార్లు టైం చూసావా అన్నాడు ఆశ్చర్యపోతూనే. లైఫ్ కోసం వర్క్ నుండి కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు అని సీరియస్ మోడ్ లోనే కూల్ గా చెప్పేసి వెళ్ళిపోయాడు సిద్ధు. అమర్ అంతకు ముందు 1 అవర్ 2 అవర్స్ అంటూ వర్క్ లో పర్మిషన్ ఒకవేళ ఎవరికైనా ఇస్తే కళ్ళల్లో టీయర్స్ వచ్చేంత వరకు నెక్స్ట్ డే పనిష్మెంట్ పేరుతో వర్క్ ఇచ్చేవాడు. అమర్కి అది గుర్తొచ్చి పూర్తిగా శశి ప్రేమ కోసం తనని చేంజ్ చేసుకోకుండా తన థాట్స్ ని మార్చుకుంటున్న సిద్ధార్థ్ని చిన్న స్మైల్ తో చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ప్రాక్టీస్ క్లాస్ ఉండటంతో అందరూ తన గురించి న్యూస్ లో వచ్చిన దగ్గర నుండి స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నా మాట్లాడాలి అని చూస్తున్నా తను ఫస్ట్ లో ఎలా ఉందో అలానే ఉంటూ క్లాస్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చింది శశి. కారు కానుకుని ఫేస్ మాస్క్ తో ఎంట్రన్స్ వైపు చూస్తున్న సిద్ధార్థ్ని చూసి మాస్క్ కవర్ చేయని కళ్ళు కనిపిస్తూ ఉంటే అప్పటికే ఎవరు ఇంకా క్యాంపస్ నుండి బయటికి రాకపోవటంతో చొరవగా స్మైల్ తో వచ్చి సిద్ధార్థ్ని నార్మల్ గానే హక్ చేసుకుంది శశి. సిద్ధార్థ్ 1 హ్యాండ్ శశి చుట్టూ వేసి మధ్యలోనే బ్యాగ్ ని తీసి ఇంకొక హ్యాండ్ తో పట్టుకుని శశిని దగ్గరగా చేర్చుకుని పట్టుకున్నాడు ప్రేమగా. వాళ్ళిద్దరికి మధ్యలో ఏమీ ఉండకుండా శశికి ఆ హగ్ లో తెలియని సెక్యూర్నెస్ కనిపిస్తూ ఉంటే అలానే ఉండి షోల్డర్ మీద తలపెట్టి మిస్ అయ్యాను అంది చిన్నగా. శశి అన్నది చాలా చిన్నగా అయినా అది సిద్ధార్థ్కి వినిపించడంతో సిద్ధార్థ్ పెదవులపై సన్నటి స్మైల్ వచ్చి చేరింది. కారులో నీ స్టార్ట్ అయిన తర్వాత నాన్ స్టాప్ గా ఆ రోజు జరిగినవన్నీ మొత్తం చెప్తున్న శశి మాటలు వింటూనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సిద్ధార్థ్. ఇంతలో శశి మాట ఒక క్షణం ఆగిపోగా శశి వైపుకు చూపు నిలిపిన సిద్ధార్థ్కి శశి చూపు తనకి లక్కీ చెప్పిన హాస్పిటల్ నేమ్ కనిపించడంతో అలా చూస్తూనే ఉంది, కానీ సైలెంట్ గా ఉండిపోయింది. శశి చూపులోనే తన భావాలని అర్థం చేసుకున్న సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా ఏమీ అడగకుండా తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నాడు. కారు ఆగడంతో తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన శశి పక్కకి చూడగానే హాస్పిటల్ కనిపించడంతో షాకింగ్ గా సిద్ధార్థ్ వైపుకు చూసింది. సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా అంతకు ముందు
తను లక్కీ ఎలా ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడే లక్కీ రూమ్ నెంబర్ కూడా తెలుసుకోవటంతో ఎక్కడ ఆగకుండా శశిని తీసుకుని లక్కీ ఉన్న ఫ్లోర్ కి అయితే వచ్చేసాడు. నిన్న కాల్ మాట్లాడిన దగ్గర నుండి శశి వస్తుంది అంటూ మాటకు ముందు ఒకసారి వెనక ఒకసారి చెప్తున్న కొడుకుని చూసి సిద్ధార్థ్ బిహేవియర్ లో చేంజ్ చూసి తను శశిని చూపించడం అని అర్థమై హ్యాపీగా ఉన్న లక్కీకి ఆ విషయం చెప్పకుండా ఉన్నాడు. ఇంతలో డోర్ ఓపెన్ అవడంతో అటు చూసిన రాజ్ కి ఎదురుగా సిద్ధార్థ్ కనిపించడంతో అతని కళ్ళల్లో కనిపిస్తున్న షార్ప్నెస్ కి తెలియకుండానే లేచి సిద్ధార్థ్ అంటే ముందు నుండి ఉన్న అభిమానంతో అతన్ని చూసి తెలియకుండానే కూల్ గా మారిపోతే వెనకాలే లక్కీ కోసం ఇన్నోసెంట్ గా చూస్తూ నుంచున్న శశిని చూడగానే కోపంతో పిడికిలి బిగుసుకుంది. రాజ్ కి తెలియకుండానే గాయత్రి చనిపోయిన రోజు డాక్టర్ చెప్పిన మాటలు తనకి గుర్తొచ్చాయి. అసలు ఏం గుర్తొచ్చాయి, ఏం చెప్పారో చూద్దాం. గాయత్రి గారు ప్రెగ్నెంట్ లేడీ అయ్యుండి అంత దూరం పరిగెత్తడంతో పాటు ఆవిడికి చాలా సేపటి వరకు మెడికల్ హెల్ప్ దొరక్కపోవడంతో హెవీ బ్లీడింగ్ అవటం వలన ఆవిడ కండిషన్ క్రిటికల్ నుండి డెత్ వరకు కూడా రీజన్ అయ్యింది అని చెప్తూ ఉంటే ప్రాణంగా ప్రేమించిన భార్య దూరం అవటంతో పుట్టిన బిడ్డ ఏమయ్యాడో తెలియక ఊపిరి లేనట్టు నిర్జీవంగా కళ్ళల్లో నీళ్లతో దూరంగా రూమ్ లో కనిపిస్తున్న గాయత్రిని చూస్తూ కూర్చున్నాడు రాజు. మరో పక్క అప్పుడే పుట్టిన పసిపిల్లాడు అయిన లక్కీని కంగారుగా చెకప్ కి తీసుకొచ్చిన శశికి బాబుని చెకప్ కోసం నర్స్ తీసుకెళ్తూ ఉండగానే గాయత్రి అంతకు ముందే తమ మ్యారేజ్ రోజుని ఇద్దరి మెడలో ప్రేమగా వేసుకున్న చైన్ ని గాయత్రి లక్కీ మెడలో వేయటంతో తన ముందు ఏడుస్తూ నర్స్ చేతిలో ఉన్న బాబుని మెడలో ఉన్న చైన్ చూసి గాయత్రి లాస్ట్ లో బాబు తన దగ్గర ఉన్నాడు అని చెప్తూ కళ్ళు మూసేయడంతో తన కళ్ళ ముందు నుండి వెళ్తున్న బాబు ఏడుపు సౌండ్ వింటూ అటుగా చూసిన రాజ్ కి లక్కీ మెడలో చైన్ చూడగానే గుర్తుపట్టి ఈ బాబు నా బాబు అని కిస్ చేస్తూ చెప్పడంతో అప్పటి వరకు గాయత్రి పక్కనే ఉన్న నర్స్ కి అది గాయత్రి మాటల ద్వారా నిజమేనని అర్థమయ్యి ఆ అమ్మాయి బాబుని తీసుకొచ్చింది అంటూ దూరంగా లంగా ఓణిలో ఉన్న శశిని అయితే చూపించింది నర్సు. శశి వైపుకు ఒక్కసారి చూసి పాలు కోసం ఏడుస్తున్న లక్కీని ఊరుకోబెడుతూ ఉన్నాడు రాజు. ఎంతసేపు కూర్చున్నా బాబు గురించి ఏమీ చెప్పకపోవడంతో తను బాబునిచ్చిన నర్సుని అడిగిన శశికి ఆ బాబు వాళ్ళ బాబే మేడం, హెల్త్ ఇష్యూ వల్ల ఆయన వైఫ్ చనిపోయారు అంటూ వాళ్ళకి తెలియని విషయం చెప్పడంతో ఆవిడ కళ్ళల్లో ఇక అది కూడా నిజమేనని తెలుస్తున్నా ఆ నమ్మకం కుదరక అక్కడికి వెళ్లి చూసిన శశికి లక్కీని ఎత్తుకుని పక్కకు తిరిగి బాబుని ముద్దాడుతున్న రాజ్ కనిపించడంతో నిజమైన అతని ఫీలింగ్స్ తెలుస్తూ ఉంటే పరీక్షగా చూసిన శశికి రాజ్ లక్కీ మెడలో ఒకేలాంటి చైన్స్ కనిపించడంతో కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ చైన్ ని ఇప్పుడు రాజ్ లక్కీ ఇద్దరు షర్ట్ లోపలికి వేసుకోవడం వలన ఇప్పటి వరకు శశి ఆ చైన్ చూసే అవకాశం రాలేదు. అంతలోనే అక్కడికి వచ్చిన రంజిత్ ఆ చేతిలో ఉన్న లక్కీని చూస్తూ ఈ బాబు ఎవరు బావా అని అనడంతో రాజు లక్కీని చనిపోయిన గాయత్రిని చూస్తూ నీ అక్క నాకు వదిలిన జ్ఞాపకం అని అనడంతో తను అంతసేపు వెతికిన లక్కీ కనబడకపోగా ఎవరు తీసుకొచ్చారో తెలియక కోపాన్ని బయటికి చూపించలేక ఎవరో తీసుకొచ్చిస్తే నీ కొడుకు అని ఎలా అనుకుంటున్నావు బావా అన్న రంజిత్ మాట కంప్లీట్ అవ్వకముందే నా రక్తాన్ని, నా ప్రేమ, నా రూపాన్ని గుర్తు పట్టలేనంత వీక్గా నేను లేను రంజిత్ అంటూ చాలా హార్డ్ గా వచ్చిన రాజ్ మాటలకి రంజిత్ కొద్దిసేపు సైలెంట్ అయినా వదలకుండా కొడుకుని చూసుకుంటున్న రాజ్ని చూస్తూ బావా బాబుని ఎవరు తీసుకొచ్చారు అన్న మాటకి అప్పటి వరకు అసలు ఈ విషయాన్ని మర్చిపోయిన రాజ్ ఇందాక చూసిన వైపుకు చూసి తనకి శశి కనిపించకపోవటంతో తను వెళ్ళిపోయింది అని చెప్తూ కొడుకు దొరకడం అన్న ఆలోచనలో అసలు గాయత్రి ఆ టైంకి బయటికి ఎందుకు వచ్చింది, అయినా తను అలా పెయిన్ తీసుకుంటూ చనిపోవటానికి రీజన్ ఎవరైనా సరే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అంటున్న రాజు మాటలకి రంజిత్ తన భయాన్ని లోపలే దాచేసి బావా అక్క గుడికి వెళ్ళిందంట, అక్క ఇంకా ఇంటికి వెళ్ళకపోవటంతో నాకు ఇప్పుడే మేడ్స్ కాల్ చేశారు అన్న అబద్ధాన్ని తను డబ్బుతో కొన్న మనుషుల ద్వారా ఈజీగా నిజం చేసేసి రాజ్ నమ్మేలా చెప్పి ఒకసారి ఇటు చూడు బావా అంటూ తను సీసీ కెమెరాస్ నుండి కలెక్ట్ చేసిన ఫుటేజ్ ని రాజ్ ముందు అయితే పెట్టాడు. అందులో శశి వెనుక ఎవరో నలుగురు వ్యక్తులు పరిగెడుతూ ఉంటే శశి భయంతో ముందుకైతే పరిగెడుతుంది. ఆ వీడియో అలా ఎండ్ అయితే ఇంకొక ఫుటేజ్ నుండి పరిగెడుతున్న శశి చేతిలో ఈసారి బాబుంటే
శశి వెళ్ళిన కొద్దిసేపటికి గాయత్రి ఆ రౌడీ నుండి శశిని తప్పించడానికి అన్నట్లుగా లేబర్ పెయిన్స్ తో కోలుకోకముందే అడుగు తీసి అడుగు వేయడానికి చాలా కష్టంగా ఉన్న బాడీతో మరొక వైపుకు పరిగెడుతూ ఉంటే ఆ వీడియో ఎండ్ అయ్యింది. అది కంప్లీట్ అయ్యేసరికి రాజ్ కళ్ళల్లో నీళ్లు నిలిస్తే ఇది నేను బాబు కోసం వెతుకుతున్నప్పుడు ఈ పోలీసుల ద్వారా దొరికిన వీడియో అని అంటూ చెప్తూ ఉండగానే నిజంగానే ఫుటేజ్ ఇచ్చిన ఆఫీసర్ కొన్ని చోట్ల లేని సీసీ క్యామ్స్ వల్ల మీ వైఫ్ ఎటు నుండి వచ్చారు అనేది తెలియలేదు, మధ్యలో ఎక్కడ ఆగారో క్యామ్స్ లో కూడా రికార్డ్ అవ్వలేదు, కానీ దొరికిన ఈ వీడియోస్ ని చూస్తూ ఉంటే మీ మిస్సెస్ ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేసి ఉండొచ్చు, ఆ టైంలోనే ఆవిడికి ప్రెగ్నెన్సీ పెయిన్స్ రావడంతో ఇలా జరుగుండొచ్చు అన్నాడు ఆ ఆఫీసర్. సిచ్యువేషన్ ని అంచనా వేస్తూ అతను చెప్పడం వల్ల మాత్రమే కాదు, ఆ వీడియోస్ చూసిన ఎవరికైనా సరే ఆ సీన్ అలానే పోర్ట్రేట్ చేస్తూ ఉంటే ఒక పక్కన తనని కాపాడిన గాయత్రి అలా చనిపోయి ఉంటే ఏదో ఎక్కడ ఉంచాలో తెలియక హాస్పిటల్ కి తీసుకొచ్చి బాబుని వదిలేసినట్లు వెళ్ళిన శశి అంటే రాజ్కి ఆ నిమిషం నుండి మనసులో చెప్పలేనంత ద్వేషం మొదలయ్యింది. తనని ఆ రౌడీల నుండి కాపాడిన గాయత్రిని శశి కేవలం తను కొంచెం ధైర్యం చూపించి బాబుతో పాటు గాయత్రిని కాపాడిన తన గాయత్రి ఈ రోజు తనతో పాటు ఉండేది. ఆ ఆలోచన రాజ్కి శశి మీద అసహ్యాన్ని పెంచాయి. గాయత్రితో పాటు బాబును కూడా చంపాలి అని చూసిన దానికి ఆ ఛాన్స్ తో పాటు వాళ్ళిద్దరూ కూడా చనిపోతే తన పేరు మీదకి మారే ఆస్తిని కూడా గుర్తు చేసుకుని శశిని రాజ్ దృష్టిలో మరింత బ్యాడ్ చేశాడు. రంజిత్ చెప్పడాన్ని మాత్రమే కాకుండా తన మిస్టేక్ ఏమీ లేకుండా కనీసం తన బాబు తండ్రో కాదు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి శశి అంటే రంజిత్ చెప్పే మాటలకి సపోర్ట్ ఉన్నాయి. తన ప్రపంచం దూరం అవ్వడానికి రీజన్ అయిన శశి లైఫ్ లో ఆనందాలన్నీ దూరం చేయాలి అని రాజు నిర్ణయించుకుంటే తనకి రావాల్సిన ఆస్తిని దూరం చేసినందుకు శశిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు రంజిత్. రాజు శశిని చూసింది ఒకసారి అయినా రంజిత్ వచ్చేసరికి శశి వెళ్ళిపోవడంతో పాటు రౌడీలు వెంటబడినప్పుడే రికార్డ్ అయిన వీడియో సరిగ్గా లేక శశి ఫేస్ కనిపించకపోవడంతో హాస్పిటల్ సీసీ కెమెరాలు ఓపెన్ చేసిన వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫుటేజ్ డిలీట్ అయింది అని తెలియడంతో శశిని ఒకసారి చూసిన రాజు ఒకవైపు శశిని చూడని రంజిత్ మరొక వైపు ఇద్దరు వెతుకుతున్నారు. ఒకరు ద్వేషంతో వెతికితే ఒకరు కోపంతో వెతుకుతూ ఉన్నారు శశి కోసం. అదంతా గుర్తుకు రావటంతో రాజ్ శశి వైపుకు చంపేసేలా చూస్తూ శశి వైపుకు అడుగు ముందుకు వేశాడు. ఇప్పటికైనా మన శశికి తెలుస్తుందో లేదో చూద్దాం అసలు ఏం జరిగిందో.